ఆయన ఒక వరుణ్ణి నిర్ణయించాడు తండ్రి. ఇది తండ్రి నిర్ణయించడం అంటే. తండ్రి యోగ్యతాయోగ్యతల్ని నిర్ణయించడం అంటే ఎలా ఉంటుందో చూడండి. తస్యాహ ప్రసన్నో బ్రహ్మర్షి దదౌ పుత్రమనుత్తమం బ్రహ్మదత్త ఇతి ఖ్యాతం మానసం చూళినశ్రుతం. పూర్వకాలంలో మహానుభావుడైనటువంటి వాడు చూళి అనబడేటటువంటి ఒక మహర్షి ఉండేవారు. ఆయన నిరంతర తపస్సులో ఉండేవారు. ఒక గంధర్వకాంత, ఆమె పేరు సోమద. ఆమె ప్రతిరోజు ఆయనకి పరిచర్య చేసేది. ఆవిడ ఎందుకు చేస్తోందో ఆయన అడగలేదు. ఆవిడ చాలా కాలం పరిచర్య చేసింది, ఆయన తపస్సు చేసుకున్నారు. ఆయన ఒకనాడు అడిగారు, నువ్వు నాకు ఇంత సేవ చేస్తున్నావు, నీకు వివాహం కాలేదు, నువ్వు హాయిగా సంతోషంగా భర్తని స్వీకరించి ఉండొచ్చు, నువ్వు ఎందుకు నాకు ఇంత సేవ చేస్తున్నావమ్మా అని అడిగారు. అంటే ఆవిడంది, నీ వలన నాకు బ్రహ్మవేత్త అయినటువంటి కుమారుడు కావాలి అని అడిగారు. ఆయన అన్నాడు, తప్పకుండా నువ్వు చేసిన సేవకి నీకు అనుగ్రహిస్తానని. మనసా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇతరమైనటువంటి మైథున ప్రక్రియ చేత కాదు, మనస సంకల్ప శక్తి చేత ఆమెకి ఒక కుమారుణ్ణి కటాక్షించాడు. ఆ పిల్లవాడి పేరు బ్రహ్మదత్తుడు. ఆమె మహర్షిని సేవించి పొందింది కనుక మహాత్ముడైనటువంటి కుమారుడు లభించాడు. ఆయన బ్రహ్మదత్తుడు గొప్ప బ్రహ్మవేత్త. ఆయన్ని తీసుకొచ్చి 100 కన్యాదానం చేశాడు. 100 కన్యాదానం చేస్తే పాణిగ్రహణం చేయాలి, చెయ్యి పట్టుకోవాలి. ఆయన ఒక్కొక్కరి చెయ్యి పట్టుకున్నాడు. బ్రహ్మవేత్త అయినటువంటి వాడు చెయ్యి పట్టుకునేటప్పటికి లోపల వాళ్ళకి వంకర్లు కల్పించిన వాయువుకి అలా నిలబడలేక సరిగ్గా ప్రసరించాడు. వాళ్ళు 100 సౌందర్య రాసులైపోయారు. అత్తగారైనటువంటి సోమద పరమ సంతోషంతో కౌగిలించుకుని కోడళ్ళని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇది కథ. అంటే పుత్రుడి గొప్పతనానికి తల్లి ఎక్కడ శ్లాఘించాలో చూపించింది శ్రీరామాయణం. ఇంటికి వచ్చినటువంటి కోడలకి వంకర్లు లేకపోయినా వంకర్లు చూడడం కాదు, ఇంటికి వచ్చినటువంటి కోడలకి ఎక్కడైనా చిన్న లోటు ఉంటే దాన్ని కొడుకు చేత కప్పబడేటట్టు చేసి ఆమె పూజనీయురాలయ్యేటట్టు చేసేటట్టుగా ఉన్నటువంటి సమర్థతతో కొడుకుకి అటువంటి బోధ చేసి ఉద్ధరించగలిగిన అత్తగారు ఈ జాతికి అదృష్టం. అటువంటి అత్తగారు ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి అత్త, కోడలు, కూతురు, తండ్రి, కన్యాదానం, వరించడం, ప్రేమ, వ్యవహారం, స్వైరవిహారం అన్నీ 2 సర్గల్లోకి తీసుకొచ్చి పెట్టారు మహర్షి. కుశనాభోపాఖ్యానాలు. ఎవరికి చెప్తున్నారండి ఇవన్నీ? రాముడికి. నేను అందుకే మీతో మనవి చేశా, స్నాతకం చేశాడు విశ్వామిత్రుడని. వింటున్నాడు అలాగా అని. ఎలా మాట్లాడాలో, ఆడపిల్లని ఏది అడగకూడదో, ఆడపిల్ల అంటే ఎంత గొప్పదో ఎలా స్వీకరించాలో, ఎలా నిలబెట్టి